సామాజిక వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు. ముడి సరుకు కొనుగోలుకు రైతీలతో పాటు రుణాలు మంజూరు చేస్తానని కూడా ఆయన అన్నారు. చేనేత వస్త్రాలపై GST రద్దు అయ్యేలా చూస్తానని, అది అవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. చేనేత జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ నిర్మించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకి 10 లక్షల రూపాయలు పరిహారం ఆయన ఇస్తామన్నారు. ఇంకొక విషయం ఏమంటే, చేనేత పరిశ్రమలో మహిళలు తప్పకుండా భాగస్వాములు అవ్వాలి. మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడాలి. అది మహిళల్లో ఉండే శక్తి. అనుకుంటే మనం ఏమన్నా చేయగలం. పిల్లలు చదువుకోవాలి, మహిళలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాన్నగారు ఆశయాలు సాధనం కోసం స్పందించిన NTR మెమోరియల్ ట్రస్ట్ ఈ రెండింటిని సాధించడానికి ఎప్పుడు కుటుంబం కట్టుబడి ఉంటుంది. పేదరికం అనేది ఆడపిల్లల చదువుకు ఎప్పుడు అడ్డంకంగా ఉండకూడదు. పట్టిసీమ, మీ అందరికీ తెలుసు పట్టిసీమ ప్రాజెక్టు ఎవరు తీసుకొచ్చారండి? అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అనంతపూర్కి డ్రై ఏరియా అని. ఆ గోదావరి జలాన్ని మన అనంతపూర్కి ఆయన సహాయం చేశారు. ఆ జలాన్ని తీసుకొచ్చి, ఆ జలం తీసుకొచ్చిన తర్వాత ఈ అనంతపూర్ జిల్లా చాలా అభివృద్ధి చెందింది. ల్యాండ్ ప్రైస్, భూమిలో ప్రైస్ కూడా చాలా పెరిగింది. ఇవన్నీ చీరలు కానీ మీరు తయారు చేసే ప్రతి ఒక్కటి నేను ప్రమోట్ చేస్తా. నేను ప్రతి చేనేత కార్మికులు ప్రతి ఒక్కటి, అది ధర్మవరం కానివ్వండి, పోచంపల్లి కానివ్వండి, ఇక్కత్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి మీ చేతితో చేసింది తప్పకుండా నేను ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు నాకు తెలుసు చాలా డూప్లికేటు వస్తున్నాయి, తక్కువ ధరకే దొరుకుతుంది. అదే పవర్ లూమ్స్ కూడా వచ్చినాయి. అది కాకుండా ఇవన్నీ డూప్లికేషన్ ఇవన్నీ వచ్చేసరికి నాకు తెలుసు మీరు చేతితో చేసేది మీకు చాలా కష్టంగా ఉంది, కానీ దానికి చాలా విలువ ఉంది. అది నేను నమ్ముతాను. హ్యాండ్ మేడ్ అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ దెన్ ద పవర్ లూమ్స్. అదండి. వైసీపీ గవర్నమెంట్లో ఒక వైసీపీ నాయకుడు బట్టలు కొట్టు నడుపుకుంటా ఉంటే ధర్మవరం నుంచి వాళ్ళకి సరుకు సప్లై చేస్తే 2 ఏళ్లుగా అతను సరుకు సప్లై చేసినందుకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళని 3వ అంతస్తులో కూర్చోపెట్టి నగ్నంగా కూర్చోపెట్టి ఏ రకంగా అవమానించారో, ఏ రకంగా నగ్నంగా కూర్చోపెడతామే కాకుండా మెళ్ళలో ఉన్న గొలుసు, గాజు, ఉంగరాలు కూడా లాక్కుని వాళ్ళకి ధర్మవరం రావడానికి ఛార్జీలు కూడా లేకుండా చేసి ఆ రకంగా అవమానిస్తే దాని గురించి వైసీపీలో ఒక్కళ్ళు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇమీడియట్ గా ఈ సమస్యని మనం తెలుగుదేశం పార్టీ ద్వారా మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ మనిషి మీద చర్యలు తీసుకున్నారు, పోలీస్ కంప్లైంట్ పెట్టి చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను, సునీతక్క, అలాగే కృష్ణపన్న మేమందరం కూడా ఆ రోజు
మీ అందరినీ ఓదార్చడం కోసం ధర్మవరం రావడం కూడా జరిగింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఏ కమ్యూనిటీనైనా ఓట్లు అడగటం లేదా వద్దంటాం అవన్నీ మామూలు, ఏ కులానైనా. కానీ ఒక కులాన్ని చిన్న చూపు చూడకూడదు. ఈ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేనేతలంటే చిన్న చూపు. వీళ్ళంతా వీళ్ళ బ్రతుకులెంత, వీళ్ళేమీ చెయ్యలేరు, బయటికి రారు, గొడవలు పెట్టుకోరు, వాళ్ళని హత్య చేసినా కూడా వాళ్ళు మెదలకుండా ఊరుకుంటారు, ఏదో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు అనే ఒక చిన్న చూపు ఉంది. అలాంటి చిన్న చూపు ఉన్న పార్టీలకి చంప చెళ్ళుమనేలాగా రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మన భవిష్యత్తు బాగుండాలా, మన ధర్మవరం భవిష్యత్తు బాగుండాలా, రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరాలి అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ ముఖ్యంగా మన పాత్ర ఎంత ఉండబోతోంది ఆ గెలుపులో అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ధర్మవరంలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఎదిరిచే మా ధర్మవరంలో ఉన్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఒక సైనికుల్లా కాపాడుకుంటూ మీరు ముందుకు తీసుకొచ్చిన ఒక చరిత్ర కలిగిన కార్యకర్తలు ఉన్న ఈ నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో మరొకసారి తెలుగుదేశం జెండా ఎగరడానికి మీ అందరి సహకార సహాయ సహకారాలు కావాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఇంకా సమయాభావం తక్కువగా ఉంది కాబట్టి మన చేనేతల గురించి, మన చేనేత రంగంలో మనం పడుతున్న ఇబ్బందుల గురించి భువనేశ్వర్ గారు వాస్తవంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా తెలుసుకొని ఉన్నారు. మనకంటే ఎక్కువగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. చేనేత రంగాన్ని మొట్టమొదటిగా మనకు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో జనతా వస్త్రాలు తీసుకొచ్చినప్పుడు చేనేత రంగాన్ని బతికించి ముందుకు నడిపించడానికి పిడికిలి బిగించి ముందుకు వచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అక్కడి నుంచి ఆధునిక పద్ధతుల్లోకి చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని వచ్చి రోజు పని దినాలు 10 రోజుల్లో 15 రోజుల్లో చీర నేయడానికి ఉంటే ఆ పని దినాలు తగ్గించి మనకు ఆర్థికంగా బలపడేలా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలా. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా కొత్త పద్ధతుల్లో చేనేత రంగాన్ని, చేనేత కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ముందుకు వస్తున్న వ్యక్తి మన నారా లోకేష్ గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అప్పులుగా ఇచ్చిన చీరలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని వెనకనికి డబ్బులు కట్టడానికి కూడా మనకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా చోట్ల ఎదుర్కొంటుంది. పూర్తిగా ఒక్కోసారి ఐపీ పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక చేనేత రంగంతో పాటు చాలా చోట్ల అంటే ఈరోజు రైతులు కూడా ఏమన్నా పళ్ళ తోటల్లో పళ్ళు అమ్ముకునేటప్పుడు దానిల మీద కూడా అప్పులుగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల ఇక్కడ ఈ జిల్లాలో గొర్రెల పెంపకం కూడా ముఖ్యంగా ఉంటుందమ్మా. గొర్రెల పెంపకంలో కూడా గొర్రెలు ఏమన్నా మనము అమ్మడానికి ఇచ్చినప్పుడు అవి తీసుకొని డబ్బులు చాలా చోట్ల ఐపీలు పెట్టే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మన పార్టీ ఆల్రెడీ సూపర్ 6 లో బీసీ రక్షణ చట్టం అనే ఒక బ్రహ్మాండమైన పథకాన్ని నారా లోకేష్ గారు రూపొందించి అందులో సూపర్ 6 లో పెట్టడం జరిగింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సార్ గారిని కూడా మేము అడిగింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలా. దానికోసం ప్రత్యేకంగా ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా బీసీలు మా తెలుగుదేశం పార్టీ గుండెకాయ లాంటి వాళ్ళు, ఆ గుండెను కాపాడుకుంటేనే తెలుగుదేశం పార్టీ మనుగడ కూడా సాగుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎన్ని ఎదురైనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీ వెంటే ఉంటుంది. ఈ ఉరుకులు పరుగేలే మాకు కొండంత బలం. అది ఎందుకంటారు, నాకు ఎంత సంతోషంగా ఉంది. అది మీరు తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే మీ మర్యాద, అది మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసి. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చాలా చేశారు. మహిళా శక్తి అని, డ్వాక్రా గ్రూపులని. ఎందుకు? మన మహిళలు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ముందుకెళ్ళాలని ఆయన అవన్నీ స్థాపించారు. అవన్నీ గుర్తుంచుకుని మీరు ఎక్కడ కుంగిపోకుండా మీరందరూ మన పార్టీ జెండాని పట్టుకుని మనందరం ముందుకి వెళ్దాం. సరేనా? సహి అంటారా? మన ఆయుధం ఏంటి ఇప్పుడు?
మన ఓటు, ఈ ఓటు అనేది మర్చిపోబాకండి. మన పేర్లు ఉంచుతున్నారు, తీసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండి మీ ఓటు ఉందా లేదా చూసుకుని, అదే ఆయుధం ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో. మనం గెలవాలంటే మనం ఓటు వేయాలి.